ఈ సంవత్సరం మనకు పంటలు బాగా పండినాయి కదా, మన గుడిలో జాతర బ్రహ్మాండంగా జరిపించాలి. ఈ ఇంటి మహాలక్ష్మి రోజా, నువ్వు అడిగినాక కాదంటానా? అలాగే జరిపిద్దాం. సరే అండి, రేపే పంతులు గారిని పిలిపించండి. సరే. ఏమ్రా రాఖీగా లంకంత కొంపవాయ్, ఆఖరికి యాప చెట్టు దిక్కాయ్. ఏంద్రా నీ బతుకు? నీ కర్మ కాకపోతే బుక్కెడు బువ్వకూరకు వచ్చింది, అదే నాకు బుక్కెడు బువ్వ పెడతాను. లేకపోతే ఏం చేస్తూ దరిద్రం ఇట్లా అయిపోయా బతుకు. ఏం చేస్తూ ఆగో ఎవరో అత్తాడు, జోరుడే అత్తాడు. అరే బాబు, చింతమని ఇల్లు ఎక్కడా? ఎందుకన్నా ఆమె నీకు తెలుసా? చింతామణి భూమి అమ్ముతానని తెలిసింది, కొందామని వచ్చిందా? ఓ అవునా అన్న, పైసలున్నాయా మరి? అరే పైసలకి ఏందిరాబాయ్, బ్రీఫ్ కేసు నిండా పైసలే ఉన్నాయి, ఇంకా కార్లు కూడా ఉన్నాయిరా. నిన్ననే దుబాయ్కి వెళ్ళి వచ్చినా. అవునా, నిజమా? అన్నా పైలేమో మరి, ఇక్కడే ఇల్లు. థ్యాంక్ యూ రాబాయ్, పోతా. ఓ అన్నా, నువ్వు వచ్చేదాకా ఇండే ఉంటా. వస్తాడు నారాజు ఈరోజు. పూల చొక్క, పొలంత బంగారం. అబ్బా అక్క, కొత్త బావ వచ్చిండే. రా బావా, అక్క కోసమేగా. నేను వచ్చింది మీ అక్క కోసం కాదు, మీ అక్క భూమి కొందామని. కూర్చోండి బావా. అక్క అబ్బా, బావ ఎంత ముద్దుకున్నాడు. అబ్బా, హీరోలా కూర్చున్నాడు. ఏం స్టైల్. నిలువవే వాలు కనుల దానా, బయ్యారే హంస నడకదానా. ఏంది ఇది, భూలోకమా స్వర్గలోకమా? ఇటువంటి అందగతని ఎప్పుడు చూడలే కదా. నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఉల్లలనా అది నీకే తెలుసు. అరే తమ్ముడు, సార్కి కాసింత రసం తీసుకురా పోరా. సరే అక్క. చెప్పండి. ఏం లేదు, మీరు భూమి అమ్ముతారట కదా, కొందామని వచ్చినా. ఓహో అవునా, భూమి ఇప్పుడే అమ్మటం లేదులేండి, కాస్త టైం కావాలి. మీరు ఎప్పుడు అమ్మినా పర్వాలేదు, మీ భూమిని నేనే కొంటా. అందాక ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. అరే తమ్ముడు, ఏమైందిరా, ఇంకా లేట్ అవుతుంది, త్వరగా రా, సార్కి రసం తీసుకురా. ఏమైందిరా ఇంత లేటు, త్వరగా సార్కి ఇవ్వురా రసం. ఇంకా చెప్పండి, ఏంటి విషయాలు? మా రసం ఎలా ఉంది, బాగుందా? ఇదేంటి, కనకమా? కనకమే. అవునా, మరి నాకు లేదే. నీకు కావాలా? నీ ఇష్టం, ఈ చెయ్యి మాత్రం నీది కాదా చెప్పు. బంగారమేంది, నా ఆస్తి మొత్తం పోయినా పర్లేదు, నిన్ను మాత్రం నా వశం చేసుకుంటా.
నా ఖాతాలో మళ్ళొక బకరా. అరే తమ్ముడు, వీరిని లోపలికి తీసుకెళ్తూ రారా. పోరా పో, వచ్చినావా? ఉప్పుకుంటూ వచ్చినావారా? పో దొంగ వేదవా, మళ్ళొకసారి ఇక్కడ కనిపించకు. ఎప్పుడు చూసినా ఎవరిని చూసినా మా అక్క మీదనే కన్ను. నేను అచ్చుడు చక్కగా మా ఇంటికి పోయినా అయిపోతుంటరా, మీ ఇంటికి వచ్చినా తప్పురా. ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువనే చెప్తున్నావు? అరే కారే మా ఇంట్లో ఉండే ఈ తాళం చెయ్యి ఎందుకురా? పో మళ్ళొకసారి కనిపించకు. ప్రతి ఒక్కడు వస్తాడు. అరే భూమి కొందామని వచ్చినావు కదా, మళ్ళొకసారి దుబాయ్కి వెళ్తావు కదా, అప్పుడు రా. భూమి ఎటు పోదు, అక్కడనే ఉంటుంది, కొందువుదు కానీ. అబ్బర కొడుక, ఈడు వారం రోజులకు బయటపడ్డాడుగా. అయ్యో అన్న, ఏమైంది? ఏమైందిరా, పైసలు పోయింది, బంగారం పోయింది, గోకిన కాడికి గోకింది, గీకిన కాడికి గీకింది, లాస్ట్ గోడలు తంపి బయటకు నూకిందిరా. నువ్వు ఇట్లున్నావు అట్లు లేపిందిరా, లాస్ట్ కత్తే నూకేసిండ్రా. అన్నా మొన్నేమో అంటివి, ఒరే బాబు అంటివి, ఏమైందే? రంగురంగుల అంగి, బంగారం, సూట్ కేసు ఎడవైనాయి. అరే నువ్వు ఇంతకి ఎవర్రా భయ్? అదేమో నన్ను చేతులతో చంపింది, నువ్వేమో మాటలతో చంపుతున్నావు. ఏందిరా ఇది? నువ్వు ఇంతకి ఎవర్రా? నువ్వు నా కావాలి ఉంటున్నావేంది? నేను అదే అన్నా. కడుచుడు ఆ ఇల్లు నాదే. ఒకసారి కడుచుడు. ఓకే, మేనేజర్ కాల్ చేశాడు. అవునవునవును, ఆ అకౌంట్స్ అని చూడాలి. అవును, ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడారా? అవునబ్బా, మాట్లాడాలి కదా. తప్పనిసరిగా ఆ టెండర్ మనకే రావాలి, ఖచ్చితం. ఓకే, అది మాత్రం గుర్తుంచుకో. అయ్యా అయ్యా, దండమయ్యా. దండం, చెప్పండి. మీ ఇంట్లో ఏమన్నా పని ఉంటే జర ఇప్పియరాదుల్లి, ఏ పనైనా ఎత్తామయ్యా. జీతం ఏమద్దు, బుక్కడు బువ్వ పెడితే చాలు. ఇంట్లో ఏ పని ఉన్నా చెప్పింది చేస్తాం. నేను మా తమ్ముడయ్యా. ఎక్కడ మీది? మాది పక్కూరయ్యా. ఏ బతుకు దొరలేక ఇట్లా వచ్చినాం, మీరు కనబడ్డారు. నీ పేరేం పేరు? అయ్యా నా పేరు చింతయ్యా. చింత. నీ పేరేం పేరు? అయ్యా నా పేరు బొంత. బొంత? గమ్మతని పేరు, ఎట్లా ఉంది. సరే లోపలికైతే రారే. సరే అయ్యా. సరే, మీరు పని కావాలంటారు కదా. అరే భయ్, నువ్వు కింద గేట్ కాడ ఉండాలి, సరేనా? ఇక నువ్వు ఇంటి పని, వంట పని, ఇల్లు క్లీన్ చేసుడు, బట్టలు ఉతుకుడు, ఇవన్నీ చేయాలి. ఎందుకంటే నాకు బిజినెస్ ఉన్నాయి, నేను బాగా బిజీ ఉంటా. అర్థమైందా? మంచిగా పని చేసుకోరి. ఇక మీరు ఉండుకు మాత్రం కింద కుక్క రూమ్ ఉన్నది, ఆ కుక్క రూమ్ లో మీరిద్దరు ఉండాలి, సరేనా? అర్థమైందా? అదే మరి. అయితేమే గాని జీతం ఏమి ఇమ్మంటారు బాయ్? జీతం ఎందుకయ్యా, బుక్కడు బువ్వ పెట్టి ఉండడానికి చోటిస్తే చాలయ్యా. ఏమంటావురా? సరే అక్క. సరే అయ్యా, దండమయ్యా. బాంచ. నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను నిన్ననే వెళ్ళమని చెప్పినా కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? అమ్మగారు, నేను ఎక్కడికి పోవాలి? ఇంకా కుక్కల రూమ్ ఉంది కదా, ఇంకా ఉంటా. నువ్వు కుక్కల రూమ్ లో ఉంటావా? మరి పెంపుడు కుక్కలు ఏ రూమ్ లో ఉంటాయిరా?
అక్కడ చెట్టు ఉంది కదా, వేప చెట్టు. ఆ వేప చెట్టు కింద ఉండు, అర్థమైందా? బుక్కడు పువ్వు అన్న పెట్టున్నావా? అరే నీ ఒంటిపై కన్నా మా ఒంటిపైనే బాగున్నాయి చూసావారా? ఇక ఇల్లంటావా? మా అక్కకే బాగుంటదిరా. అయ్యో మేము చాలా మంచోళ్ళం రా. నువ్వు చేసిన మేలు అట్టే మర్చిపోతామా? మర్చిపోలేం కదా. అందుకనే నీకు ఒక వరం ఇద్దాం అనుకుంటాను. ఏంటో తెలుసా? మా కుక్కల కూడు పెట్టేటప్పుడు నీకు కూడా కొంచెం బుక్కడ బువ్వ వేపిస్తలే, అర్థమైందా? సరే అది తిని ఆ చెట్టు కింద, ఆ వేప చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద పడుకోపు. ఏరా అర్థమైందా? మంచిగా ఉంటేనే ఉంటావు. సరే వెళ్ళు వెళ్ళు. ఏరా అక్క చెప్పింది వినిపిస్తలేదా? పా. అరే ఇంకో గంట నీ ఇక్కడనే ఉన్నాను అనుకో, నీ లెక్క నాకు పిచ్చిలేతేరా. ఇక అద్దురా, అది కొట్టుకోడు ముంచిందిరా. ఇక మళ్ళీ దుబాయ్ అయినా బిక్తా. రోజా వస్తున్నానండి. మీ మధ్య చాలా రోజులు అయింది కదా. సార్ నమస్కారం సార్. నమస్తే దీపక్, బాగున్నావా? సార్ ఏం చేస్తున్నావు బాబు ఇప్పుడు? సార్ ప్రస్తుతానికి మీ దయ వల్ల ఉద్యోగం వచ్చింది సార్. ఉద్యోగం చేస్తున్నా సార్. చాలా హ్యాపీగా ఉన్నాం మీ బ్లెస్సింగ్స్ వల్ల. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మంచిగా చేసుకో బాబు. థ్యాంక్ యూ. ఓకేనా? చాలా రోజులు అవుతుంది కదా రాక టెంపుల్కి. సారీ. అబ్బా అక్క. ఓ బండి మీదేనా? బండి మీలాగే చాలా బలంగా ఉంది. అక్క వోల్టేజ్ చాలా హై ఉంది.
అరే వేణు ఎవరు వీళ్ళంతా? అక్కూరన్న చింతామణి. చింతామణి ఆమెతో మనకెందులే, పోదాం పదా. ఏ పంతులు ఇలా రావా? ఇందాకెళ్ళాడే పెద్ద మనిషి, ఎవరాయన? అతను చరణ్ రాజు, చుట్టుపక్కల 4 గ్రామాలకు పెద్ద మనిషి, గుడికి అధ్యక్షుడు, పెద్ద భూస్వామి. అవునా ఆ, తమ్ముడు, మనకు పని పడిందిరా. ఏమంటావు? కాపాడండి 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 అయ్యా, జరిగయ్యా, కాపాడండి. అయ్యో, ఎవరమ్మా నువ్వు? ఏమైంది? ఏయ్, నువ్వెందుకు కొడుతున్నావు ఆమెని? కాపాడండి కాపాడండి. ఏయ్ చంపేస్తా నీకు. ఎవరమ్మా నువ్వు? రోజా అక్కడ తీసుకెళ్ళి మని. ఎట్రా అమ్మా. అయ్యా నమ్మకు రాళ్ళను, నీ దండం పెడతా. లంగలాళ్ళు ముంచుతారు, దండం పెడతా. నమ్మకురి మాంచన్, దాని తమ్ముడే ఆడు, మోసం చేస్తారు. ఓ అయ్యా నీ దండం పెడతా. ఏందమ్మా నీ బాధ ఏంటి చెప్పు. అయ్యా నమస్కారం. ఏం లేదయ్యా, ఆడు మా తమ్ముడు నా బంగారం అంతా గుంజుకొని పారిపోదామని చూస్తాడు. అందుకనే మీ సహాయం కోసం ఇట్లా వచ్చిన, అంతే. కొంచెం బుద్ధి చెప్పండి. ఏరా నిజమేనా? నీ బాధ ఏందిరా? అయ్యా ఈ రాత్రి పూట నేను అబద్ధం చెప్పా. ఏం చెప్పమంటారు బాంచన్? అయ్యయ్యో రామ, అవన్నీ అబద్ధాలు. అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. మీరు నమ్మకండి ఆ మాటలు. అరే అసలు ఆయన ఎవర్రా? నీకేమైనా తెలుసా? వాడెవడో తెలియదక్క, పిచ్చాడు కావచ్చు. ఏంది అన్న ఇట్లా మాట్లాడుతాడు? ఏ చింతామణి, నేనెవరో నీకు తెలియదా? ఏయ్ ఏంది గట్ల మాట్లాడుతాను? ఆనే గీనే అనుకుంటా పెద్ద మనిషి ముంగట. మంచిగా మాట్లాడు. ఆడోళ్ళని గట్నేనా మాట్లాడేది? లేదండి, ఆయన మాటలేవి నమ్మకండి. ఎక్కడో పొరపాటు జరిగింది. ఆయనే దొంగ, మమ్మల్ని అట్లా అంటున్నాడు. ఆపవే, నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఆ రోజు గుళ్ళో కనపడ్డ రోజే నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన. నాకు వేణు ఆ రోజే చెప్పిండు. ఊళ్ళో ఎవరెవరిని నువ్వు ఎట్లెట్లా ఆట పట్టించినావు, ఎవరి దగ్గర ఎట్లెట్లా దోసుకున్నావు, మొత్తం నీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. మర్యాదగా ఊళ్ళో చెల్లిపో. వాడి ఆస్తి మొత్తం వాడికి ఇచ్చేసేయి. వాడి దగ్గర దోచుకున్న ప్రతి బంగారం, ప్రతి డబ్బు వాడికి ఇచ్చేసేయాలి. తెల్లారేసరికి మీరు ఎవరి దగ్గర ఏమేమి దోచుకున్నారు, డబ్బులు, నగలు, ఎవ్వని వానికి మళ్ళీ వాపస్ ఇచ్చి తెల్లారేసరికి ఊళ్ళో కనబడకుండా పోవాలి. అర్థమైందా? రే వేణు, మొత్తం ఈ రాత్రంతా నీది అదే పని. వీని దగ్గర ఉన్నాయి మొత్తం వసూలు చేసి ఎవరి వాళ్ళకి ఇప్పించేసాయి. నాకు తెల్లారి పొద్దున వీళ్ళు నాకు మళ్ళీ నా కళ్ళ కనబడద్దు. ఓకేనా? పోనాడు. అయ్యా పాపం అయ్యా, ఆమె అంటే నాకు ఇష్టం అయ్యా. ఆమె ఒప్పుకుంటే ఆమె నేను పెళ్లి చేసుకుంటానయ్యా. అబ్బా అది చూడండి అయ్యా, పాపం అయ్యా. మధుడినే మాట్లాడుతున్నావురా నువ్వు? ఆమె ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటానయ్యా. సరే పోరి, ఎడవతారా పోరి, వెళ్దాంపా. సరే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. సరే మన ఇద్దరం చేసుకుంటాం గాని మరి మా తమ్ముడు సంగతి ఏంటి? అక్క నాకు నీకు నీకు ఆ పంతులు బావ అంటే చాలా ఇష్టం.
హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు గరుడ మూవీస్. చూసారుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఏసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ గరుడ మూవీస్ ఛానల్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎలాగైతే ఏసీఆర్ మూవీస్ని ఆదరిస్తున్నారో అదే విధంగా మన గరుడ మూవీస్ ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.